ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ నుంచి అక్కడ వాటర్ ఇంకా బయటకు వస్తూ ఉంది. సో మనకి 14 కిలోమీటర్ల దూరం కూడా ఇలాగే ఉంటుంది, కానీ కొంచెం మనకు ముందుకు వెళ్ళే కొద్దీ మనకు ఆ ఫీల్ కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు చూడటానికి ఏ విధమైన ఫీల్ కూడా ఉండదు, కానీ మనం ముందుకు వెళ్ళే కొద్దీ నడుచుకుని వెళ్తున్నాం కాబట్టి ముందుకు వెళ్ళే కొద్దీ ఇక్కడ ఉక్కపోత, కొంచెం వేడిగా ఉండటం, ఆక్సిజన్ ఇక్కడ మన మధ్యలోకి వచ్చాం కాబట్టి కొంచెం గాలి తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నామా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే కంప్లీట్గా 100% బయట ఉన్నట్టుగా అయితే ఉండదు, కానీ కొంచెం మాత్రం ఉంటుంది. ఒకవేళ ఈ బ్లోయర్ లేకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ బ్లోయర్ ఉంది కాబట్టి ఆక్సిజన్కి అయితే ఇబ్బంది లేదు. ఎక్కడ ఈ 14 కిలోమీటర్ల దూరంలో ఆక్సిజన్కి అయితే ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. కానీ ఆ 14 కిలోమీటర్లు దాటిన తర్వాత మాత్రమే అక్కడ ఏదైతే శిథిలాలు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను, ఒకసారి అక్కడ లాంగ్ వ్యూలోనే చూపిస్తాను. ఓకే, నేను కనిపించకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను కదా, చూడండి ఒకసారి. నేను ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నాను, ఒకసారి మీరే ఊహించుకోండి ఒకసారి. ఇదిగో నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఏదో చిన్న శబ్దం వచ్చింది, వాటర్ లీక్ అవుతూ ఉంది అనుకుందాం నా పైన. ఇప్పుడు నేను ఏదో వర్క్ చేస్తున్నాను, వాటర్ లీక్ అవుతుంది. ఒక్కసారిగా నేను చూస్తాను, ఏదో సంథింగ్ తేడాగా ఉందని అనిపిస్తుంది, కొంచెం ఏదో అసాధారణ పరిస్థితులు వస్తున్నాయని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేయాలి అప్పటికి ఏదైనా ప్రమాదం అనుకుంటూ ఉంటాం, కానీ నిపుణులు దాన్ని ప్రమాదం అన్నారు. ఒక్కసారిగా నేనున్న ప్రదేశంలో అవన్నీ పడిపోయాయని అనుకుందాం. పడిపోయిన తర్వాత అవి ఉండవు కదా, ఆ ఫోర్స్కి బ్యాక్ వస్తూ ఉంటుంది, ఇట్లా బ్యాక్కి వచ్చిన తర్వాత ఒక్కసారిగా కొడితే కొంచెం దూరం వెళ్ళి మనం పడతాం. అలాంటి పరిస్థితులను ఒకసారి ఊహించుకోండి. ఆ నీరన్నీ కూడా కిందకు వచ్చేస్తూ పడిపోతుండే, ఆ మిషనరీ ఇరిగిపోతూ ఉంటే కళ్ళ ముందు అది కనిపించిపోతూ ఉంటే ఎంత భయానకం ఉంటుంది. ఆ రోజు ఆ కార్మికులు ఉన్నటువంటి భయానక పరిస్థితి అదే. బహుశా మనం ఎంత దూరం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అని మీకు చూపించే ప్రయత్నం చేశాను. సో ఇది 14 కిలోమీటర్లు, ఇంకా 14 కిలోమీటర్లో ఇప్పటికీ రెస్క్యూ సిబ్బంది అక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడికి మనకి వెళుతూ ఉంటే ఈ సొరంగ మార్గంలో ఇదే చీకటి కనిపిస్తూ ఉంటుంది. ఈ లైట్లు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ వరకు వచ్చిన ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ వరకు కూడా ఎవరు వచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇవి మళ్ళీ ఏదైనా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుందేమోనని డిఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక్క ప్రాణాన్ని కాపాడటానికి కూడా వాళ్ళందరూ టీం అంతా కూడా ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్ళి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటుంటారు. కాబట్టి వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఆ 14 కిలోమీటర్ల దూరంలో మాత్రం భయానక పరిస్థితులు ఉన్నాయి, కానీ అది ఎప్పటికి రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది అనేది మాత్రం తెలీదు. మనోజ్.